తీవ్రమైన కడుపు నొప్పితో గిలగిల కొట్టుకుంటుంటూ కూడా మేనేజ్మెంట్ స్పందించకుండా ఎలాంటి చర్యలు హాస్పిటల్ తీసుకుపోయి అతని ప్రాణానికి ఏదన్నా హాస్పిటల్ తీసుకుపోతే బతికేవాడే హాస్పిటల్ స్పందించుండటే. అలా స్పందించకుండా బాధితుని బయటకు పంపించేసి బాధితుడు తీవ్రమైన కడుపు నొప్పితోటి కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 3 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ అతను బ్రదర్ వచ్చేసి ఇమీడియట్లీ అప్పుడు పక్కన ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే పల్స్ రేట్ అనేది పడిపోయింది. డాక్టర్లు ఇమీడియట్లీ తీసుకొచ్చేసినప్పుడు సార్ చాలా లేట్ చేశారు, మీరు 12-1 గంటల ప్రాంతంలో అయినప్పుడు ఇమీడియట్లీ తీసుకొస్తే బాధితుడు బతికేవాడేమో, కానీ ఇప్పుడు ఆల్రెడీ పల్స్ రేట్ అనేది 90% పడిపోయింది, మేమేం చేయలేమని చెప్పేసి ఆల్రెడీ బాధితుడు చనిపోయాడని పంపించండి. సో మేమేం బాధితురాలి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడితే బాధితునికి 3 పిల్లలండి, 2 ఆడపిల్లలు 1 కొడుకు, చిన్న పిల్లలు ఉన్నారు. అతనికి 18,000 జీతం అంటారు. ఇక్కడ 18,000తోటి తల్లి కూడా పెరాలసిస్ తోటి మంచాన పడి ఉంది. ఇప్పుడు కుటుంబ పెద్ద సంపాదించేవాడే ఇప్పుడు చనిపోయినాడు. పీవీఆర్ ఐనాక్స్ మేనేజ్మెంట్ వల్ల పని ఒత్తిడి వల్ల. ఇప్పటికి కూడా మేము యూనియన్ నాయకులం వచ్చాము, పోలీస్ వాళ్ళు వచ్చారు, మీడియా మిత్రులు వాళ్ళు వచ్చారు, ఇంతమంది వచ్చినా కూడా పీవీఆర్ ఐనాక్స్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం రాలేదు, బాధితుని పరామర్శించలేదు, బాధిత కుటుంబాన్ని ఇప్పటివరకు మాట్లాడింది లేదు, ఏది లేదు. మేము ఇప్పటివరకు దాదాపు మేము 7 గంటల నుంచి వచ్చాము. మేము యూనియన్ నాయకులు, తర్వాత మీడియా వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, కానీ మేనేజ్మెంట్ మాత్రం రాలేదు. ఇక్కడ ఉన్న లోకల్ చిన్న క్యాడర్ వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ సూపర్వైజర్, వాళ్ళేం చెప్తారు, వాళ్ళేం మాట్లాడుతారు, ఏం లేదు. డెడ్ బాడీ కూడా ఇప్పటికి కూడా పీవీఆర్ బయటనే గేట్ బయట ఉన్నది, అంబులెన్స్లో ఉన్నది. కానీ వాళ్ళ ఎంప్లాయ్ చనిపోతేనే ఇంత నిర్లక్ష్యంగా వేధిస్తున్నారు అంటే మిగతా ఎంప్లాయ్లకి ఏం రక్షణ ఇస్తున్నారు? ఒక సూపర్వైజర్ ఇంత క్లీనింగ్ లేకపోతే ఇక్కడ పాప్కార్న్ పడు బాధ్యత భార్య కూడా ఇందాక మాట్లాడింది మీదతోటి, ఒక పాప్కార్న్ పడితే ఫోన్ చేసి మరీ టార్చర్ చేస్తారంట, ఏం క్లీనింగ్ చేసినాం అని చెప్పేసి. మ్యాన్ పవర్ 4 ఇచ్చేసి మొత్తం 6, 7 స్క్రీన్లు, 8 స్క్రీన్లు, లాబీ, క్యాంటీన్ ఇవన్నీ క్లీన్ చేయాలి. ఎక్కడ కూడా క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఇదైనా కూడా బాధ్యత ఏ టైంలో నైట్ అంతా డ్యూటీ చేసి వెళ్తాడు, ఇంత మార్నింగ్ పడుకుంటాడు, అయినా ఫోన్ చేసి టార్చర్ చేస్తాడు. ఇంత పని ఒత్తిడి ఉంటుంది, మ్యాన్ పవర్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు బాధితులు 3 పిల్లలు ఉన్నారండి, 3 పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, బాధితురాల భవిష్యత్తు ఏం కావాలి? ఆ ఆడ మనిషి బయటకు వెళ్ళి ఆ పిల్లల్ని ఎలా పోషించగలుగుతుంది? ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ అనేది దిగి రాలేదు. ఇంత మొండి వైఖరి వీళ్ళకు. 10 మంది చేసే పనిలో ఒక్కరిద్దరిని పెట్టి మేనేజ్మెంట్ చేస్తానండి, హెచ్ఆర్లు మేనేజ్మెంట్లు. వాళ్ళ పీవీఆర్ ఐనాక్స్లో గతంలో కూడా మేము టార్చర్లు బాగున్నాయి సార్. పీవీఆర్ ఐనాక్స్లో గతంలో ఆడపిల్లల మీద సెక్సువల్ హరాస్మెంట్ ఉంటాయండి. ఇప్పటికి కూడా మా దగ్గర లేబర్ ఆఫీస్లో డిపార్ట్మెంట్లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, షీ టీమ్స్ కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ అయినా జరిగింది.